హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రమిలాస్ హోమ్ ఛానల్. బీ హ్యాపీ విత్ మదర్ నేచర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫేవరెట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా పండగలకే కాదు, మామూలుగా స్కూల్కి పిల్లల కోసం స్నాక్స్కి ఆర్ ఈవినింగ్ పూట కొంచెం బలంగా ఆరోగ్యంగా తినడానికి బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. అదేనండి మన శనక్కాయల ముద్ద, పల్లీల పట్టి, వేరుశనగుండలు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. దీన్ని సింపుల్గా ఫాస్ట్గా 30 నిమిషాల్లో త్వరగా చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా శనక్కాయలని వేయించుకోవాలి. ఇవి బాగా దూరగా వేయించుకోవాలి. ఐరన్ ప్యాన్ మీద అయితే ఇంకా బాగుంటుంది, క్యాస్ట్ ఐరన్ కానీ నాన్ స్టిక్ కానీ కంప్లీట్గా బాగా వేగుతాయి. స్టీల్ దాంట్లో అయితే పైనుంచి మాడిపోయినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఇవి నేను కొలత వచ్చి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 బౌల్స్ నిండా వేసి వేయించాను 2 బ్యాచెస్గా. సో ఎలా వేయాలంటే పొట్టు ఇలా మనం చేత్తో అంటే ఊడిపోయేటట్టు ఉంటే అప్పుడు అవి కరెక్ట్గా వేగినట్టు. ఇవి ఇట్లా మనం పెద్ద పొట్టు కొంచెం కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. పొట్టంతా తీసేసినాక అవి గుండ్లుగా ఉంటాయి కదా, వాటిని స్ప్లిట్స్గా చేయడానికి ఇలా ఒక పెద్ద ట్రేలో పెట్టుకొని మనకి గుండ్లుగా ఉన్న చోట పప్పు గుత్తితే ఇలా ప్రెస్ చేస్తే అవి స్ప్లిట్ అవుతాయి. లేదంటే ఒక క్లాత్ పైన వేసి చపాతీ కర్రతో ఇలా మొత్తం రోల్ చేసినా అవి మొత్తం స్ప్లిట్ అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు బెల్లం రెడీ చేసుకున్నాము. బెల్లం ఇట్లా జిగురుగా ఉన్నది, కొంచెం ముదురు రంగులో ఉన్నది తీసుకుంటే పాకం బాగా వస్తుంది. కప్పు మెజర్మెంట్స్ వచ్చేసి ఏ దాంతో అయితే నేను పల్లీల్ని వేయించాను, సో ఆ గిన్నెతోనే ఒక గిన్నెన్నర బెల్లం వేసుకున్నాను. మీరు తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఒక కప్పు ఒక బౌల్ నిండా వేసేసుకోవచ్చు. సో బెల్లం మందపాటి కడాయిలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా కరగనించినాక ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఒకసారి పాకంని చెక్ చేసుకుంటే ఇంకా లేతగానే వస్తుంది. ఇంకా మరగనివ్వాలి. ఇంకా పాకం లేతగానే ఉంది, వాటర్లో ఇట్లా ఏగలనే కరిగిపోతుంది. సో ఇంకా కాసేపు ఒక 5-10 మినిట్స్, ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచితే తెలుస్తుంది. ఇలా నురగగా వస్తుంది అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారంటే గట్టిగా ఉంది ఇలా. సో ఇలా ఉంది అంటే మనం పల్లీలు పట్టి కానీ అది ఉండగానే మంచిగా కరకరలాడుతూ బాగుంటుంది, స్టిక్కీగా లేకుండా. ఇప్పుడు వేయించుకున్న పల్లీలన్నీ ఇట్లా వేడి మీద ఉండగానే పాకంలో వేసి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకుంటే వేడి మీద టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ అయిన దాన్ని వేడి మీదే ఒక కేక్ ట్రే ఉంటుంది కదా నాన్ స్టిక్ది, దాని మీదైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి దాంట్లో అయినా ఇట్లా వేసేసుకోవచ్చు. వేడి మీద ఉండగానే కొంచెం చేత్తో వాటర్ని కోల్డ్ వాటర్తో తడుపుకొని ఇలా తీసుకొని ముద్దలు చేసుకోవాలి. తర్వాత అయితే గట్టిగా అయిపోతుంది, రౌండ్ షేప్ రాదు. తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాలుతుంది. ఎక్కువ మరీ గట్టిగా ఒత్తకుండా స్లోగా ఇట్లా పైన ఒత్తి పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకునేటప్పుడు మధ్యలో నుంచి తీయకుండా ఇలా చివర్ల నుంచి తీసుకుంటే మీకు ఎక్కువ వేడి కాకుండా కాలకుండాను ఉంటుంది, కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకుంటే ఇవే శనక్కాయ ముద్దలు అయిపోతాయి. లేదంటే దాని మీదే ఒక స్పూన్తో ఇట్లా ప్లెయిన్గా చేసి ఆరనిస్తే అదే పల్లి పట్టిగా అయిపోతుంది. సో ఇక్కడే మనం 2 రకాలు కూడా చేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారంటే చాలా ఈజీగా ఆ కేక్ ట్రేలో నుంచి ఇలానే ఎక్కువ శ్రమ లేకుండా ఇట్లా వెంటనే వచ్చేస్తుంది. మొత్తం సింపుల్ రెసిపీ, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. చాలా బలమైన ఆహారము, పిల్లలకి మరియు పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ ఐటము. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ కామెంట్స్ని, మీ సలహాలని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.